కేక్ చేయటం ఫస్ట్ టైమా? సింపుల్ ప్రాసెస్లో కావాలా? ఇన్స్టెంట్గా అయిపోవాలా? ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కేక్ అయిపోవాలంటే కరెక్ట్ వీడియో మీరు చూస్తున్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అప్పుడే మీకు ఫ్లఫీగా స్మూత్గా ఉండే కేక్ మీ ఇంట్లో రెడీ అయిపోతుంది. కుకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు అన్నా కూడా కంగారు పడకుండా తృప్తిగా తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ కేక్. అండ్ ఆల్సో హెల్తీ కాన్షియస్తో మీకు చూపించబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? హలో ఫ్రెండ్స్, నేను సునీత. మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈజీగా అయిపోయే రెసిపీ కేక్, డెలిషియస్గా బిస్కెట్స్తో కేక్ చూపించబోతున్నాం. ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి. అంతేకాకుండా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలా ఇన్స్టెంట్గా కుకింగ్ రానోళ్ళు కూడా సింపుల్ రెసిపీస్ మీకు చూపిస్తుంది మన ఛానల్ సునీత కుకరీ షో. మన ఇంట్లో ఉండే ఏ బిస్కెట్స్ అయినా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పౌడర్లా రెడీ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని అందులో తీపికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 1 కప్ యాడ్ చేసాం బెల్లం. దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా నిండా కాదు, కొంచెం మొత్తం కరిగేంత వరకు కలపాలి. బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి. ఆ చిన్న క్లిప్ మిస్ అయింది, సో అది చెక్ చేసుకోండి. బాగా కలిపేసుకొని బాగా కరిగిపోవాలి, ఉండలు అస్సలు ఉండకూడదు. బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక ఇంకో బౌల్ తీసుకొని 1 కప్ ఆయిల్ యాడ్ చేసి బెల్లం యాడ్ చేసి బెల్లం వాటర్ ఉంది కదా అది యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా ఉండాలి. బీటర్తోనైనా బీట్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్ మిక్సర్తోనైనా చేసుకోవచ్చు. మేము ఇక్కడ బీటర్ వాడాం. తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసి మైదా పిండి యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా కలిపేటప్పుడు బాగా గట్టిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా అలా అనిపిస్తుంది కాబట్టి మేము కొంచెం పాలు యాడ్ చేసాం. ఈ కేక్స్ బర్త్డేస్కి కానీ న్యూ ఇయర్కి కానీ లేక ఏ అకేషన్స్లోనైనా లేదా మన కేక్ తినాలనిపించినప్పుడు కానీ ఇంట్లో బిస్కెట్స్, బెల్లం, మైదా, లైట్గా సాల్ట్, బేకింగ్ సోడా ఇవన్నీ ఉంటే చాలు, కేక్ రెడీ. లైట్గా బేకింగ్ సోడా లేదా ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని చూస్తున్నారుగా వీడియోలో ఇలా బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది, సో అందుకే మేము లైట్గా మళ్ళీ మైదా వేసి మళ్ళీ బీట్ చేసుకున్నాం. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఏదైనా ఒక కేక్ బౌల్ మీకు తోచిన సైజ్ తీసుకుని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక మైదా పిండి ఉంది కదా అలా జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. మేము ఇక్కడ కేక్ బౌల్ ఉంది కాబట్టి కేక్ బౌల్ వాడాము. ఈ ప్లేస్లో మీరు వేరేది ఏదైనా చిన్న బౌల్ చూసుకుని పెట్టుకోవచ్చు. ఇలా మైదా పిండి మొత్తం ఇలా కవర్ అయ్యేటట్టు చూసుకోండి, సో అడుగంటకుండా ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు పార్చ్మెంట్ పేపర్ లేదా బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ముందు రెడీ చేసి ఉంచుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని దీంట్లో మీకు కావాలనుకుంటే క్యాషూ నట్స్ లేదా బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసాక లైట్గా ట్యాప్ చేసుకొని మనం ముందుగా వేడి చేసి ఉంచుకున్న ఉంది కదా కడాయి దాని మీద స్టాండ్ పెట్టి దాని మీద బౌల్ పెట్టాలి. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని లైట్గా ఆయిల్ పెట్టి కేక్ అంటుకుంటుందో లేదో ఆ టూత్ పిక్కి చెక్ చేయండి. అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. తర్వాత సర్వింగ్ బౌల్ కానీ ఒక ప్లేట్ తీసుకొని కేక్ బౌల్ని రివర్స్ చేసి ట్యాప్ చేసేయాలి. అంతే, కేక్ రివర్స్ పెట్టేస్తే రెడీ కేక్. దీని మీద మీరు కావాలనుకుంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ ఎలా చేయాలో మీకు ఐడియా లేకపోతే మన ఛానల్లో ఉంది, చెక్ చేసేది చూసేయండి, ట్రై చేసేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. డిఫరెంట్ ప్రాసెస్ కదా, సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అంతే, చూసేసరిగా ఎంతో ఇన్స్టెంట్గా అయిపోయి ఈ కేక్ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఇంకో వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్, బై బాయ్.